పశ్చిమాసియాలో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. మరిన్ని దేశాలకు యుద్ధం పాకుతోంది. ఖతార్, ఇరాన్, కువైట్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి చేస్తోంది. బహ్రెయిన్, కువైట్ ఎయిర్ స్పేస్లు మూసివేశారు. గల్ఫ్ దేశాల్లో సైరన్లు మోగుతున్నాయి. భారత్ నుండి ఖతార్ వెళ్లే విమానాలు రద్దు చేశారు. మిడిల్ ఈస్ట్ కు విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. విమానయాన సంస్థలు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేస్తున్నాయి. 24 గంటల వరకు విమానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. పరిస్థితిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమీక్షిస్తున్నారు. راح المطار اللي عند دق المطار مو بس المطار పశ్చిమాసియాలో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. మరిన్ని దేశాలకు యుద్ధం పాకుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? దీపిక, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత ముదురుతుందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే అమెరికా జోక్యం చేసుకుందో పశ్చిమాసియాలో అమెరికా అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. సో అప్పటి నుంచి కూడా ఇక అమెరికాను టార్గెట్గా చేసుకొని ఎక్కడైతే ఇరాన్ పైన అణు కేంద్రాలను టార్గెట్గా చేసుకొని అమెరికా దాడి చేసిందో ప్రతీకార దాడి ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి ఇరాన్ హెచ్చరిక జారీ చేసింది. దానిలో భాగంగా అమెరికా స్థావరాలను టార్గెట్గా చేసుకొని నిన్న రాత్రి దాడులు జరిపినట్టుగా కూడా మనకైతే సమాచారం. అంటే ముఖ్యంగా ఖతార్, ఇరాక్లో ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేస్లను టార్గెట్గా చేసుకొని ఇరాన్ దాడి చేసింది. సో పెద్దగా ప్రమాదం జరగనప్పటికీ కూడా కొంత ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఖతార్లో ఇప్పటికే అక్కడ పరిస్థితులన్నీ కూడా హై అలర్ట్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే సైరన్లు మోగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన యొక్క భారతీయ రాయబార కార్యాలయం మీద ఉంటుందో అక్కడ ఎప్పటికప్పుడు భారత విదేశాంగ శాఖ మాట్లాడుతూ వస్తుంది. ఖతార్లో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా భారతీయులు సురక్షితంగా ఉన్నారా లేదా అనేది కూడా మనం ఎప్పటికప్పుడు ఖతార్ విదేశాంగ శాఖతో భారత విదేశాంగ శాఖ మాట్లాడుతుంది, తెలుసుకుంటుంది అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందని. అయితే వాస్తవంగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధానికి సంబంధించి ముఖ్యంగా ఇజ్రాయెల్కి మద్దతుగా అమెరికా ఇన్వాల్వ్ అయింది. దానిలో భాగంగా ఇరాన్ని హెచ్చరిక జారీ చేసింది. యుద్ధం వెంటనే ఆపాలని చెప్పేసి ఫస్ట్ సూచన చేసింది, తర్వాత హెచ్చరిక జారీ చేసింది. అంటే 2 వారాల్లో యుద్ధం ఆపకపోతే చర్యలు తప్పవని అమెరికా ఎప్పుడైతే ఇరాన్ హెచ్చరించిందో, కానీ ఇరాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నిక తగ్గలేదు. ఇజ్రాయెల్ టార్గెట్గా చేసుకొని దాడులు చేసింది. సో దానిలో భాగంగా ఎప్పుడైతే ఇరాన్ ఎన్నిక తగ్గకపోవడంతో అమెరికా ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత నేరుగా ఇరాన్ అణు కేంద్రాలను టార్గెట్గా చేసుకొని దాడులు చేసింది. సో ఆ సమయంలో పెద్ద ఎత్తున ఇరాన్కి ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా సమాచారం. సో దానిలో భాగంగా ఇక అమెరికాను ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వదిలిపెట్టబోము, రెడ్ లైన్ దాటి మా పైన అమెరికా దాడులు చేసింది. సో ఖచ్చితంగా అమెరికాలో కూడా మేము దాడులు చేస్తామని చెప్పేసి ఇరాన్ ప్రకటన చేసింది. సో ఇక ఇప్పటికే అమెరికాలో కూడా వాస్తవంగా నిన్న కూడా కొన్ని లాస్ ఏంజల్స్, న్యూయార్క్ లాంటి ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. అత్యవసరమే తప్ప ఎవరు బయటకు రావద్దని. కారణం ఏంటంటే అమెరికా ఇంటెలిజెన్స్ గుర్తించింది. ముఖ్యంగా ఇరాన్ ఏ సమయంలో సరే అమెరికా పైన దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ హెచ్చరిక అమెరికాలో జారీ అయింది. సో ఇక అమెరికాలో నేరుగా ఇరాన్ దాడి చేయనప్పటికీ కూడా ముఖ్యంగా ఈ యొక్క పశ్చిమాసియా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖతార్ కానీ అదేవిధంగా మనకి బహ్రెయిన్, కువైత్, ఇరాక్లో గగనతల వ్యవస్థలను అమెరికా యాక్టివేట్ చేసింది. సైరన్లు కూడా అక్కడ మోగాయి. అంటే ఈ ప్లేస్లలో అమెరికా రాయబార కార్యాలయాలు ఉంటాయి కాబట్టి సో అక్కడ నేరుగా ఇరాన్ దాడి చేసింది. సొంత ఆస్తి నష్టం కూడా జరిగినట్టుగా కూడా మనకైతే సమాచారం. అయితే మాత్రం ఈ యొక్క ఇరాన్ దాడులను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నామని చెప్పేసి కూడా ఖతార్ చెప్తూ వస్తుంది. ఇరాక్లో అమెరికా బేసులపైన నేరుగా దాడులు చేసింది కాబట్టి ప్రస్తుతం ఇరాన్ చేస్తున్నటువంటి దాడులను మేము ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నాము, పెద్దగా ఆస్తి నష్టం కూడా ఏం జరగడం లేదని చెప్పేసి కూడా ఇరాన్ అధికారికంగా ప్రకటన చేసింది. కాకపోతే అక్కడ పరిస్థితులు కొంత ఉద్రిక్తంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే తాజా పరిస్థితులను బట్టి చూస్తే మాత్రం ఇరాన్ మరోసారి ఈ యొక్క ప్లేసులపైన అమెరికాని టార్గెట్గా చేసింది కాబట్టి సో ఖతార్, ఇరాక్, అదేవిధంగా మనకి బహ్రెయిన్, కువైత్ ఇలాంటి ప్లేసులలో ఖచ్చితంగా అమెరికాను టార్గెట్గా చేసుకుని దాడులు చేసే రాయబార కార్యాలయం పైన టార్గెట్గా చేసుకుని దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పరిస్థితులు కొంత ఉద్రిక్తంగా ఉండడం. సో దాంతోపాటుగా ఆయా ప్లేస్లలో ఎక్కువగా మనకి కువైట్ లాంటి ప్రాంతాల్లో కూడా భారతీయులు ఎక్కువగా ఉంటారు కాబట్టి సురక్షితంగా అక్కడ ప్రజలు ఉన్నారా లేదా అనేది కూడా భారతీయులు సురక్షితంగా ఉన్నారా లేదా ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే ఒక ప్రత్యేక విమానం కూడా ఏర్పాటు చేసి వెంటనే కువైట్ నుంచి భారత్కు
భారతీయులను రప్పించే ప్రయత్నంలో భాగంగా భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు కువైట్ విదేశాంగ శాఖతో మాట్లాడుతున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. సో ఈ యుద్ధం అయితే ఇప్పటితో ఆగే ప్రసక్తి కనిపించడం లేదు. ఎందుకంటే వాస్తవంగా మనకి ఇరాన్ రష్యా మద్దతు తీసుకున్నప్పుడు కూడా ఎప్పుడైతే ఇజ్రాయెల్ అమెరికా మద్దతు తీసుకుందో, ఇరాన్ రష్యా మద్దతు తీసుకొని రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడినప్పుడు కూడా రష్యా మాత్రం ఒక అంటే ఎవరికి సపోర్ట్ లేకుండా ఒక స్టేబుల్గానే రష్యా ఉండిపోతుంది. కారణం ఏంటంటే ఇజ్రాయెల్లో పెద్ద ఎత్తున రష్యన్ భాష మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, సో అందుకు ఇజ్రాయెల్ పైన నేరుగా రష్యా దాడి చేసేందుకు ముందుకు రావడం లేదు. కొంత స్టేబుల్గానే ఉండాల్సిన అవసరం ఉంది అని కూడా రష్యా అధికారికంగా ప్రకటన చేసింది. కాబట్టి సో ఇక ఇరాన్ ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా నేరుగా అమెరికాను కానీ లేకపోతే ఇజ్రాయెల్ కానీ ఈ పశ్చిమాసియా దేశాలకు సంబంధించినటువంటి వాటిని నేరుగా టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తున్న నేపథ్యంలో ఒంటరిగానే ఇరాన్ మాత్రం ఇప్పుడైతే బరి తెగిస్తుందని కూడా మనం చెప్పవచ్చు. చూడాలి మరి ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం కొంత ఉద్రిక్తంగా అక్కడ ఉన్నప్పటికీ కూడా ఎటు దారితీస్తాయో తెలియదు. కాబట్టి సో రానున్న రోజులలో మరింత ముదిరే అవకాశం కూడా కనిపిస్తుంది. అందుకు ఒకవేళ ఆయా ప్రాంతాలలో ముఖ్యంగా అంటే అమెరికాను టార్గెట్గా చేసుకొని అమెరికా రాయబారి కార్యాలయాలను టార్గెట్గా చేసుకొని ఇరాన్ దాడులు చేస్తుంది కాబట్టి సో ఒకవేళ అక్కడ పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉంటే మాత్రం భారతీయులని ఒకవేళ సురక్షితంగా లేకపోతే మాత్రం ప్రత్యేక విమానాల ద్వారా భారతీయులను కూడా రప్పించే ప్రయత్నం భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఈ యొక్క చర్యలు ప్రారంభించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.